అటు పట్టుకో. ఇది ఏడ పట్టుకో లేచితే ఇట్లా పట్టుకుంటే అయిపోద్ది కదా. గ్రిప్ ఉండదు ఇక్కడ నాకు. అండి అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఇప్పుడేం చికెన్ తీసుకురావాలి వెళ్ళి. ఎంత? 100 రూపాయలు. 100 రూపాయలు గారెలోకా? తొడ మాసమా? అవును, అదేదో వచ్చింది. ఏంది పురుగు? ఏంది? షాంపూలా లేవా? వాళ్ళ క్లినిక్ ప్లస్ అంట పోసుకో. ఏం కావాలంటే వాళ్ళకి? క్లినిక్ ప్లస్ 100 రూపాయలు మాసం. 100 రూపాయలు మాసం. తొడ మాంసం స్కిన్తో అంటగొట్టించుకురా. లోపలికి వచ్చి ఇప్పటిగా ఇప్పుడు 100 రూపాయలు మాసం స్కిన్తో తొడ మాసం అంట. ఇంకా 100? 10 రూపాయలు చిన్నపాయలు, 10 రూపాయలు అల్లం, క్లినిక్ ప్లస్ షాంపూలు 10 రూపాయలు, కుషిగాడు కూడా అయిపోయారు. అంతేనా? సరే వెళ్తున్నా. అది పంపించి బయట వద్దు. ఎందుకని? కోడి అది వస్తాయి, పిల్లి వచ్చింది ఇప్పుడు కాదులేరా. పిండి కలిపారా? మిక్స్ చేసా పిండి. తెచ్చా. కోడిని అయితే ఇప్పుడే బయటికి తీసాను. ఇప్పుడు ఇంకో 2 వారాల దాకా అయితే మనం కాపాడుకోవాలి గట్టిగా, 1 నెల రోజులు. ఎందుకంటే పిల్లలు అట్లా తిరుగుతూ ఉంటాయి, చిన్న చిన్న పిల్లలు కదా. గారెలో వరకు చికెను, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా సరేనండి, ఇప్పుడైతే గారెలు అయితే వేస్తున్నాం, ఆదివారం కదా. ఇంకా మా ఇంట్లో అయితే గారెలు వేసుకుంటున్నాము. చూడండి. పిండి కలిపారు ఎంతకే? రుబ్బు రోజులు అయితే టేస్ట్ వచ్చింది కదా బాగా. మిక్సీ అయితే కచ్చా పిచ్చాలా ఉంటే బాగుంటుంది. అదేమో మెత్తగా నునుపు వచ్చేసింది. వస్తా అన్నాడా మా ఆయన? ఏమన్నా అన్నాడు? ఎన్నింటికి అన్నాడు? దీంట్లో కూరేసుకెళ్తే పోయింది నీ పనికి కదా. బాగుంది గిన్నె. అంటున్నావు మీరు ఇదే ఎత్తేనే సప్పకుంటుంది. ఎక్కువ ఏమాకులే ఎందుకు రుచి బాటలా కొబ్బరి ఏంటి గుర్తు వస్తుందండి అన్నీ అయితే. మౌనం పాటించాలి ఇక్కడ. నూనె మొత్తం పోసారా? గై గై అని అరవకూడదు.
అంత ప్యాకెట్ మీ చెల్లి నూనె మొత్తం పోసింది. నన్ను నువ్వు అసలు ఎందుకు పోసా అంత నూనె? నువ్వేనంటగా పోసింది. సరిపాకేగా పోసింది. అది మీ అన్నయ్యకి తెలియదు. ఎందుకు పోసారు అంటాడు. వండితే తెలిసిద్ది. వండి చూడు ఒకసారి నువ్వు ఏమైనా అనుకుంటా కానీ ఎక్కువ తినలేం కదా. 2-3 తింటే కడుపు నిండిపోయింది. యారికి వేస్తున్నావు ఇంకా 4 కాబట్టి ఎద్దిపోయేది కాలేదా. చూడు 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 అది బాగా వచ్చింది. లావ్ అయింది బాగా. పాట పాడిన తలనొప్పి యూట్యూబ్లో కాపీరైట్ పడింది. నీళ్ళు అంటున్నా చూడు. నూనె పోసేసరికి ఉబ్బుతున్నాయి అయ్యి. అమ్మా నూనె అంతా పీల్చుకుంటది. డబ్బులు కాళ్ళు నూనె తేవాలంటే మళ్ళీ కానీ నువ్వేం దీన్ని తిక్కున్నావు వచ్చాకెళ్ళి. అదేందో చూసి వెళ్ళి నిద్దట్లో కాలు దొక్కిందా అలా? అరే కొట్టేవంటే కొట్టం కాదు ఆయన అంటే వయాస ఏం చిన్నగా పెట్టి పనుకునేది ఎత్తుగా పెట్టుకోవచ్చు. చిన్న స్టాండ్ కొనుక్కొచ్చుకొని నేను చెప్తే అప్పుడు మీ అన్న ఎంత ఎందుకు వద్దు అన్న. అప్పుడు అనుకున్నాం కానీ చిన్నది రావాలి సార్. ఎప్పుడు సెకండ్ ఆప్షనే, ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడు సరిగ్గా తెచ్చుకోవాలి. షుగర్ అయినా కర్రీ చేసుకుంటావా నువ్వు? షుగర్ చాలే. షుగర్ తో తిని మళ్ళీ ఇట్లా కైనా అంటే బాగా కూర తింటప్పుడు అయ్యేమి లేవు తినేసేసి బలం. మాంసం అయితే చర్చిగా తెలియదండి. ఇంకా నేనైతే ఇంటికాడ ఉన్నాను. ఇంకా మా చెల్లి అయితే చికెన్ వండుతుంది. ఓకే పెద్ద ముక్కలు వేసినట్టున్నాడు. చికెన్ ఫ్రైయా? ఇప్పుడైతే బాదం పాలు అయితే తీసుకుంటాను ఖుషిగూడు. నేను గుప్పడాసి తీసుకుంటున్నాను. చెమటలు అసలు మామూలుగా బాయ్ బాయ్ హైదరాబాద్ బాదప్పలు అని ఎత్తున్నాడు. ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకెళ్ళి తినరా ఇప్పుడు వాళ్ళు పిల్లలకి 2 కారిపోయింది. నాలుగు పెట్టు, డీప్ లో పెట్టు. హీరా కవర్లో ఒకటి అయితే ఎత్తాడు. కొరికిందంటే అది అతుక్కొని ఉంటుంది దానికి. మళ్ళీ గబ్బాలు రసం కాస్తే దాని మీద కాస్తే గ్లాసులో వేసి పెడతా. మంట అయిందేంటి? ఇట్లా మ్యాట్ మీద కూర్చో. అడుగుతుంది కారకుండా నా కూరనే కాదు ఎందుకని. ఏమైతుంది? నీకు వెళ్ళాడు ఎప్పుడైనా పాల ప్యాకెట్లు తెచ్చుకోవచ్చుగా. ఆ విషయమే మర్చిపోతున్నాడు. చెప్పాలి